హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. చేపల వేట కోసం వెళ్ళి పాకిస్తాన్లో చిక్కుకున్న కొందరు మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన మూవీ తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే, రాజు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన చేపల వేట వృత్తి మరియు లీడర్షిప్ క్వాలిటీస్తో శ్రీకాకుళం నుండి చేపలు పట్టడానికి గుజరాత్ వెళ్లే గ్రూప్కి తండేలుగా వ్యవహరిస్తాడు. అంటే లీడర్గా అన్నమాట. 9 నెలలు చేపల వేటలో, మిగిలిన 3 నెలలు సత్యతో ప్రేమలో హ్యాపీగా బతికేస్తున్న రాజు ఒకసారి చేపల వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దులోకి ఎంటర్ అయ్యి అక్కడి కోస్టల్ గార్డ్స్ చేత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారు. పాక్ నుండి భారత్కి తీసుకొచ్చేందుకు సత్య ఎలా పోరాడింది, దానికి ప్రభుత్వం ఎలా సహాయపడింది అనేది కథ. ఇంకా మూవీ ఎలా అనిపించిందంటే, ఓకే, మంచి ఫీల్ గుడ్ మూవీ, బట్ పూర్తిగా అయితే ఇంప్రెస్ చేయలేదు. ఈ మూవీలో ఇంప్రెస్ చేసే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, మీకు రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ మూవీలో ఇంప్రెస్ చేసే విషయాలు ఏంటంటే, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్. నాగ చైతన్య, సాయి పల్లవి, దివ్య పిల్లై, కరుణాకరణ్ అండ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ బీజిఎం అయితే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ఆ వైలన్ బీజిఎం మూవీలో రిపీటెడ్గా ప్లే అవుతున్నా కూడా ప్రతిసారి అదే ఫీల్ ఇచ్చింది. అంత బాగుంది ఆ బీజిఎం. అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది. చిన్నప్పటి నుండి వారి మధ్య ఉండే అండర్స్టాండింగ్, బాండింగ్ చాలా బాగా చూపించారు. ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ అన్నీ కూడా బాగున్నాయి. కాస్త డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ సెకండ్ హాఫ్ జైల్ సీన్స్, అవన్నీ కాస్త ఆర్టిఫిషియల్ సెటప్లా అనిపించాయి. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో బలవంతంగా దేశభక్తిని ఇరికించినట్టు అనిపించింది. అలాగే మూవీ స్టోరీకి సెకండ్ హాఫ్ నెరేషన్ స్లోగా ఉండడం వల్ల 2.5 అవర్స్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. మొత్తంగా తండేలు అంటూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ మంచి ఎమోషన్స్, మంచి స్టోరీ లైన్, మంచి టేకింగ్ అండ్ విజువల్స్తో అందరికీ కనెక్ట్ అయ్యేలానే ఉంది. బట్ కొన్ని సీన్స్ రెగ్యులర్గా అనిపించినా, స్లో నెరేషన్, స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్గా అనిపించినా కూడా మొత్తంగా చూస్తే ఇవి చాలా తక్కువ ఇంపాక్ట్ని ఇస్తాయి. సో హ్యాపీగా మూవీని చూసేయచ్చు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నిటికంటే సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.